హలో! వెల్కమ్ టు నెక్స్ట్‌లెవెల్.కామ్. ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిన ఎల్ఓఆర్ కోసం నేర్చుకుందాం. ఎల్ఓఆర్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్. అంటే అసలు ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఏంటి? ఎలాగా? ఏంటి అంటారా? సో, బేసిక్‌గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే సింపుల్‌గా మీకు తేల్చి చెప్పేస్తాను చిన్న ముక్కలోనే. మేము ఏదన్నా ఒపీనియన్ వేరే పర్సన్ ఒక లెటర్ మీద పెడుతూ రాసేదాన్నే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటారు. ఓకే. అసలు ఆ వేరే పర్సన్స్ ఎవరనేది ఇంపార్టెంట్. ఆయన మీ ఫ్యాకల్టీ అయినా అవ్వచ్చు, హెచ్ఓడి అయినా అవ్వచ్చు, ప్రిన్సిపల్ అయినా అవ్వచ్చు, లేదా మేము వర్క్ చేసే చోట మీ మేనేజర్, టీమ్ లీడ్, హెచ్ఆర్ ఎవరన్నా అవ్వచ్చు. సో, ఒక మీకన్నా మీ ఒకవేళ కాలేజ్‌లో చదివితే మీ ఫ్యాకల్టీ, మీరు వర్కింగ్ అయితే మీ మేనేజర్ గాని, టీమ్ లీడ్ గాని, అంటే మీ వర్కింగ్ స్కిల్స్ లైక్ మీ డెడికేషన్ ఇవి మీ హార్డ్ వర్క్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంటే చిన్న ఆ లెటర్‌లో పెట్టేయాలి. బేసిక్‌గా ఏం చేస్తారంటే ఈ లెటర్ ఆఫ్ మ్యాటర్ మీరు ఫిల్ చేసుకొని వాళ్ళ జస్ట్ సైన్ కోసం మీరెళ్తారు. సో, ఒకవేళ దీన్ని ఎలా రాయించాలి? ఏంటి అంటే ఇప్పుడు ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంది కదా! దీన్ని మీ యూనివర్సిటీ గాని, ఆఫీస్ కానీ స్టాంప్ ప్యాడ్ ఉంటది కదా! నోట్ ప్యాడ్ అంటే పైన ఒక కాలేజ్ పేరొచ్చి, కింద వాటి అడ్రెస్ మిగతాది రాసుకోవడానికి ఉంటది కదా కింద. అక్కడ అక్కడ మీరు ప్రింట్ తీయించి వాళ్ళతో సైన్ పెట్టించుకోవచ్చు నోట్ ప్యాడ్ మీద. రెస్పెక్టివ్ కాలేజ్ ఆర్ రెస్పెక్టివ్ ఆఫీస్ నోట్ ప్యాడ్. లేదు అంటే వైట్ పేపర్ మీద ప్రింట్ తీయించి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఏమంటారు? మీరు సైన్ పెట్టించి, స్టాంప్ ఒకటేయించి వాళ్ళ అడ్రెస్, మెయిల్ ఐడీ కూడా రాయాలి. ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళని వాళ్ళ త్రూ మెయిల్ అవుతారు. ఓకే. సో, మీరైతే ఒక్కసారి మొత్తం ఇవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని, లెటర్ ఆఫ్ రికమెండేషన్ ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు అసల లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫార్మాట్ ఎలా ఉండాలి? ఏంటి? అనేది మనం చూద్దాం. అసలు ఇప్పుడు అదంతా మనకి కావాలి. అసలు ఆ ఫార్మాట్ ఏంటంటే, ఇక్కడ 2 అడ్రెస్ రాస్తారు. ఇక్కడ కింద మిత్రం అడ్రెస్ కింద ఎవరైతే సైన్ పెడుతున్నారో వాళ్ళ కోసం. వా వాళ్ళ వాళ్ళ సైన్ ఉండాలి కింద. ఓకే. మీరైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకైతే నీకు చాలా ఎల్ఓఆర్ టెంప్లెట్స్ అయితే మీకు వస్తాయి. అది ప్రైస్ వచ్చి ప్రైస్ ప్రైస్ ఉన్న దానికి పెయిడే నాట్ ఫర్ ఫ్రీ. ఒక్కసారి మీరు ఇలా కిందకి నిక్షల్.కామ్‌కి వెళ్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతది. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ స్టూడెంట్ సర్వీసెస్‌లో మెంటర్‌షిప్ ఉంటది. మీకు స్టూడెంట్ సర్వీస్‌లో మెంటర్‌షిప్ ఉంటది. మాస్టర్స్ ప్రోగ్రామ్ బ్యాచెస్ మాస్టర్స్‌కి, బ్యాచిలర్స్‌కి 2 ఒకటే. ఎల్ఓఆర్ పెద్దగా మారేదేం లేదు. ఎస్ఓపీ అయితే మారుతది కానీ ఎల్ఓఆర్ అయితే మారదు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్ వచ్చేసి 500 15 టెంప్లెట్స్ వస్తాయి. ఇందులోని ఇవన్నీ ఏంటంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ప్రీవియస్‌గా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ ఎల్ఓఆర్స్ ఇవన్నీ. వాళ్ళ ప్రైవసీకి రెస్పెక్ట్ చేసి మొత్తం అన్నీ డిలీట్ చేసి ఓన్లీ ఆ మ్యాటర్ మాత్రమే ఉంచాం. ఓకే. సో, మీకైతే కరెక్ట్‌గా 15 టెంప్లెట్స్ వస్తాయి మొత్తంకి. నా మీ 15 మాకొకటి సరిపోద్ది కదా అంటారా? మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు మీకు సరిపడే టెంప్లేట్ ఒకటి చూసి మీరు ఫిల్ చేసుకోవాలి. దీనికి తోడు ఎల్ఓఆర్స్ ఒకటి సరిపోదు. నాకు తెలిసి 2 లేదా 3 ప్రిపేర్ చేసుకుంటే మీరైతే సేఫ్ సైడ్ ఉంటారు. మళ్ళీ లాస్ట్ మినిట్ కంగారుండదు. సో, మీరైతే లెటర్ ఆఫ్ రికమెండేషన్ కనుక్కుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఈ 15 శాంపుల్స్ ఇవిని. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే nd@nextl.comకి మెయిల్ చేయండి. లేదు అంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. ఎవరైనా జర్మనీ వెళ్ళాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.